ఎడ్యుకేషన్ గురించి అడిగారండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మినిస్ట్రీ ఎక్స్పాండ్ అయ్యే టైం ఉంది, ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది ఎడ్యుకేషన్. కాబట్టి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని చైర్మన్గా తీసుకోవడం జరిగింది రీసెంట్లీ. ఏం పేరు వారి పేరు, మొన్నటి వరకు ఆంధ్రాలో వారు ఎడ్యుకేషన్ పైన పనిచేశారు. మురళీ గారు ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకున్నాం. వారు స్కూల్స్ పైన ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అంటే ఇప్పటివరకు ఉన్న గురుకులాలు కానివ్వండి, లేక ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్కూల్స్ అన్నిటిని కూడా ఒక రూఫ్ కింద తెచ్చి ప్రతి కాన్స్టిట్యున్సీలో 20 ఎకరాలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మా ప్రభుత్వం కట్టబోతుంది. తప్పనిసరిగా ఎడ్యుకేషన్లో మేము స్పెషల్ ఫోకస్ చేస్తున్నాం. నేను ఇంకా ఎక్కువగా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్న, ప్రతి స్కూల్కి వెళ్తాను. నా నియోజకవర్గం ఎప్పుడు విజిట్ చేసినా ఒక హాస్టల్, ఒక స్కూల్ తప్పనిసరిగా విజిట్ చేసి అక్కడ పిల్లలకి ఎలాంటి సమస్యలున్నా తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా వెళ్తున్నాను. రైట్ నాగరాజ్ గారు, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారని టెక్సాస్ నుండి కాల్ చేశారు. సౌందర్య కేశరాజ్ గారు కాల్ చేశారు. సౌందర్య గారు, హలో హాయ్. హాయ్ అండి, మాట్లాడండి నాగరాజ్ గారు. నమస్తే అమ్మా. హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. హాయ్ సార్, ఐ నో మోర్ అబౌట్ యూ యాజ్ ఐ police servicer. So would like to have more services from political part. So I would like to know how are you going to implement in the education system and in the development of because I am also from station Ganpur. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన నేను ఒక టైమ్ లైన్ చేసుకున్నామా. ఒక మంచి, అంటే ఇప్పుడు మురళీ గారు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, వారితోని రిటైర్డ్ అధికారి, వారు కూడా వారికి చాలా ఎక్స్పీరియన్స్డ్ అయిన ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన. ఆంధ్రప్రదేశ్లో వారు మొన్నటి వరకు సర్వీస్ చేసి వచ్చారు. అక్కడ స్కూల్స్ను చాలా చక్కగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి వచ్చారు. వారితోని టచ్లో ఉండి తప్పనిసరిగా ఎడ్యుకేషన్ అనేది సామాన్య కుటుంబం, సామాన్య మానవునికి కూడా, కామన్ మ్యాన్ ఆల్సో రీచ్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నిరక్షరాస్యత నిర్మూలన దిశగా వెళ్తున్నాను. ప్రభుత్వం కూడా అదే దిశగా ఉంది. నిరక్షరాస్యులు ఉండకూడదు. సో తప్పనిసరిగా మీరు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు కాబట్టి డెఫినెట్లీ ఆ ఎడ్యుకేషన్ పైన మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నామమ్మా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. రైట్, సో ఫైనలీ జమిలీ ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుంది, అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ఒక వైపు చెప్తోంది, కానీ కాంగ్రెస్ మాత్రం దీన్ని విభజిస్తోంది, విమర్శలు చేస్తోంది. సో ఏంటండి మీ ఒపీనియన్ ఏంటి? జమిలీ ఎలక్షన్స్ చాలా, దానివల్ల నష్టమే ఉంటుంది తప్ప లాభం ఉండదని అనుకుంటున్నాను. జమిలీ ఎలక్షన్లతోని సరి అయిన పద్ధతిలో జరగదేమో, న్యాయం చేయలేమో. ఎలక్షన్ కమిషన్ ఏదైతే వారు కొన్ని నిబంధనలు పెడతారో, మనకు చూస్తుంటాం, ఫోర్స్ను, ఆఫీసర్స్ను డిప్లాయ్మెంట్ కానివ్వండి, అంత ఫోర్స్ మనకు సరిపోదేమో అనిపిస్తుంది. జమిలీ ఎలక్షన్స్ అవుతున్నాయంటే కొన్ని మనకు ఈ తీవ్రవాద ప్రాంతాల ఉన్న ఏవైతే కొన్ని ప్రాంతాలు ఉంటాయో తీవ్రవాదులతో ఉన్నాయి, అలాంటి కాడ అలాగే జమిలీ ఎలక్షన్లలో న్యాయం చేయలేకపోతున్నామని అనిపిస్తుంది. దానివల్ల ఎక్కువ నష్టమే కానీ లాభం అనిపిస్తలేదు నాకు. సో వీఆర్ అగెన్స్ట్ దట్ జమిలీ ఎలక్షన్స్. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. వారధి కార్యక్రమానికి వచ్చి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ. ఇది వాటి వారధి. చేస్తూనే ఉండండి ఈటీవీ9.